సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అంశం ఇదే. ఏంటంటే షారూఖ్ ఖాన్ దీపికా పడుకునే జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం, దాని పేరు పఠాన్. ఆ పఠాన్ సినిమాని యష్ రాజ్ స్టూడియోస్లో నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, వీరి ఆధ్వర్యంలో 250 కోట్ల బడ్జెట్తో జనవరి 25, 2023న విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంది. దాంట్లో ఒక పాటని విడుదల చేశారు. ఆ పాట మొదటి చరణం ఏంటంటే బేషరం అని ప్రారంభమవుతుంది. బే అంటే లేదు, శరం అంటే సిగ్గు. సిగ్గు లేదు అని పాట పాడుతూ దీంట్లో దీపికా పడుకునే ఆమె అంగాంగ ప్రదర్శన చేస్తూ అర్ధనగ్నంగా స్కిన్ షో చేస్తూ ఆ వేషధారణ ఒక బికినీ వేసుకుని, ఆ బికినీ రంగు కాషాయ రంగు అయింది. ఎప్పుడైతే కాషాయ రంగు కనపడిందో భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, సంఘ్ పరివారు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ సంఘాలు అందరూ కూడా బొగ్గుమంటున్నారు. మా భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మికతకు మారుపేరైన కాషాయ వస్త్రాన్ని ధరించి అర్ధనగ్నంగా గంతులు వేస్తూ హిందూ మనోభావాలను గాయపరిచినందుకు ఈ సీన్ను కట్ చేసి కాషాయ వస్త్రము కాకుండా భూమి మీద అనేకమైన రంగులు ఉన్నాయి, మీకు నచ్చిన రంగుని వేసుకుని మీరు షూటింగ్ తీసుకోండి, మాకు తీవ్రమైన అభ్యంతరం అని చెప్పి దేశవ్యాప్తంగా ఉండే కమలనాథులు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. హిందూ సంఘాలు కూడా వాళ్ళు ఈ సినిమాని బాయ్కాట్ చేయమని పిలుపునిచ్చారు. ఇది సినిమా మరి దీపికా పడుకునే అర్ధనగ్నంగా చూడటానికి చూస్తున్నారా, లేదు ఈ కాషాయము వివాదంలో చూస్తున్నారా? గంటకి 10 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వీక్షిస్తున్నారు. ఇది ఆమెను చూడటానికి అవ్వచ్చు, లేదా వివాదం వల్ల కావచ్చు. అయితే ఒక అడుగు ముందుకు వేసి మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి సరోత్తమ్ మిశ్రా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశాడు. మా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నా శాఖకు అనుబంధంగా ఉండే సినిమా థియేటర్లో ఎక్కడా కూడా ఈ సినిమా ఆడటానికి వీల్లేదు, మేము నిషేధిస్తున్నాం. ఆ సీన్లు కట్ చేయండి, దీపికా పడుకునే కావాలంటే అర్ధనగ్నంగా నటించుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. మా పవిత్రమైన కాషాయ రంగుతో, ఆ కాషాయ బికినీతో నటించే సీన్ కట్ చేయండి అని చెప్పి ఆయన హితబోధ చేశాడు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హిందూ సంఘాలు, సంఘ్ పరివార్ వాళ్ళు పిలుపునిచ్చారు. ట్విట్టర్లో ఒక హ్యాష్ట్యాగ్ పెట్టారు, బాయ్కాట్ పఠాన్. పఠాన్ అనే సినిమాని బాయ్కాట్ చేయమని పిలిపించారు. ఈ విధంగా భారతదేశంలో ఇప్పుడు వైరల్గా వెళ్తున్న వీడియో ఏదన్నా ఉందంటే సోషల్ మీడియాలో ఈ పఠాన్ బేషరం పాట. ఈ షారూఖ్ ఖాన్ అనే వ్యక్తి, ఆయనపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన కుమారుడు కొన్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళాడని, తర్వాత ఈయన సంఘ విద్రోహిని, తర్వాత క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు షారూఖ్ ఖాన్ నటుడు ఎప్పుడూ కూడా
పాకిస్తాన్ క్రికెట్ని ప్రోత్సహిస్తాడు, పాకిస్తాన్ జిందాబాద్ అంటాడని. అలాగే షారూఖ్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విధంగా వివాదాలకు కేంద్ర బిందువైనది పఠాన్ సినిమా బేషరం. వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. మా నగరం, మా పట్టణంలో ఉండే సినిమా థియేటర్లో ఈ పఠాన్ అనే సినిమా ఆడదుగాక అని. ఈ పవిత్రమైన కాషాయాన్ని ఆ సినిమా కాస్ట్యూమరు ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలవదు. సాధారణంగా ఈ వేషధారణ అనేది నిర్మాత, దర్శకుడు, హీరోయిన్తో సంబంధం లేకుండా కాస్ట్యూమ్స్ డిజైనర్ అని కొన్ని సందర్భాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ పొంది అనుభవజ్ఞులను పెట్టుకుంటారు. కనుక ఇప్పుడు నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇద్దరూ కలిసి కాస్ట్యూమర్తో చర్చించి కాషాయ బికినీని తొలగించి వేరే రంగు పెట్టి రీషూట్ చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక ఆమె అర్ధనగ్నంగా అంగాంగ ప్రదర్శన, చర్మం, స్కిన్ షో గురించి కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏంటమ్మా దీపికమ్మా, నీకు పెళ్ళయింది, పెళ్ళైనప్పుడు భారతదేశ సంప్రదాయాలను గౌరవించమ్మా. నువ్వు ఫ్రాన్స్లో లేవు, బ్యాంకాక్లో లేవు, థాయిలాండ్లో లేవు, అమెరికాలో లేవు, భారతదేశంలో ఉండి ఇదేం సాంప్రదాయం అమ్మా? పెళ్ళైన తర్వాత కూడా ఇలా చేయడం ఏంటి? కొంత తగ్గించుకోవచ్చు కదా, ఎక్స్పోజింగ్ తగ్గించుకోవచ్చు కదా అని విమర్శిస్తుంటే ఆమె ఘాటుగా స్పందించింది. దీపికా పడుకునే ఆమె తక్కువ ఏం తినలా. ఇది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, మీరెవరు నాకు చెప్పడానికి? నా వృత్తిలో రాణించడం కోసం, సినిమా హిట్ అవడం కోసం, నేను ఒక తారగా ప్రపంచ దేశాల్లో పేరు పొందటానికి అవసరం అనుకుంటే అంగాంగ ప్రదర్శన చేస్తాను, స్కిన్ షో చేస్తాను. నేటి వీక్షకులు, ప్రేక్షకులు కోరుకునేదే ఇది. కనుక అర్ధనగ్నంగా చేయటం అనేది తప్పు కాదు అంటూ ఇంకొక అడుగు ముందుకు వేసింది. ఇది నా వ్యక్తిగత జీవితం, మీరెవరు నాకు చెప్పడానికి? నా సినిమా జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. నేను స్టూడియోలో నటించే పద్ధతి వేరు, ఇంటికి వచ్చినాక ప్రవర్తన వేరు అంటూ ఆమె ఘాటుగా మరొక సమాధానం చెప్పింది. అది కూడా సోషల్ మీడియాలో నెటిజన్లకు పుండుపై కారం జల్లేలా. మీరెవరయ్యా నాకు చెప్పేది? నా మొగుడుకు లేని అభ్యంతరం నీకెందుకు? నా మొగుడు నన్ను ఏమనలా, చూశాడు, నా మొగుడు కూడా చూశాడు, ఆయన బేషరం పాట చూశాడు, శభాష్ అన్నాడు నన్ను. కనుక మీకు ఎటువంటి అభ్యంతరం ఉండకూడదని చెప్పి ఒక పక్క అర్ధనగ్న నృత్యము, అంగాంగ ప్రదర్శనపై అభ్యంతరాలుంటే మరో పక్క తీవ్రమైన అభ్యంతరం ఈ కాషాయ రంగు గురించి. కాషాయం అనేది సాధువులు ధరించే ఆ రంగు. కాషాయము ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ధరించే డ్రస్సు. అటువంటి పవిత్రమైన కాషాయ వస్త్రాన్ని బికినీగా తయారు చేసి ఒక అశ్లీలమైన పాట చిత్రీకరించడాన్ని భారతదేశంలో ఉండే హిందూ సమాజము ఎవ్వరూ కూడా రుచించని పక్షములో పట్టుదలకు పోకుండా ఇప్పుడు దాన్ని మార్చకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు దాన్ని మార్చమని చెప్పే హక్కు ఉంది. సెన్సార్ బోర్డు దాటి సర్టిఫికెట్ వచ్చినా ఈ సినిమాలో కాషాయ వస్త్రాన్ని తొలగించి రీటేక్ చేయకపోతే 250 కోట్లు పెట్టుబడి పెట్టిన సినిమా 20 కోట్లు కూడా రాదు. పైగా సినిమా విడుదల సందర్భంగా
జనవరి 25న రంజు రంజు రంభా బలే అన్నట్టు శాంతి భద్రతలకు విఘాతము కలిగే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు ఎప్పుడైతే విఘాతము కలుగుతుందో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాని నిషేధించే హక్కు ఉన్నది. కనుక నిర్మాతలు దర్శకులు కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. కానీ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉండే హిందువుల మనోభావాలను గాయపరిచే హక్కు రాజ్యాంగము వాళ్ళకి ఇవ్వలేదు. కనుక ఎంటర్టైన్మెంట్ అయినా ఇక్కడ సెంటిమెంట్తో కూడుకున్న అంశము కనుక హిందువుల సెంటిమెంట్ అయిన కాషాయ వస్త్రాన్ని బాలీవుడే కాదు, ఇది తెలుగు భాషలో ఉండే టాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు, కాస్ట్యూమ్ డిజైనర్స్కు, అలాగే కోలీవుడ్, శాండల్వుడ్ వారికి కూడా ప్రకంపనలు కలిగించేలా కనువిప్పు కలిగిస్తూ ఉంది. కొంతమంది తెలుగులో కొన్ని చిత్రాలను నిర్మించి హిందూ మనోభావాలను గాయపరిచే విధంగా ప్రవర్తించి ఆ సినిమాలు సీన్లు కట్ చేయని కారణం వల్ల హిందూ సంఘాలు బాయ్కాట్ చేయటము, నిషేధించటము, గందరగోళము, సోషల్ మీడియాలో దుష్ప్రచారం వల్ల ఆ సినిమాలు ఫ్లాప్ అయినాయి. కనుక వినోదము కోసము 4 రూపాయలు సంపాదించుకుందామని చెప్పి తీసిన సినిమాలు పట్టుదలకు పోయి ఈ కాషాయ బికినీని మార్చకపోతే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వటము తథ్యము. అదే మార్చుకుంటే దీపికా పడుకునే ఆమె అంగాంగ ప్రదర్శనను చూడటానికి సిగ్గులేదు, బేషరం పాట లైవ్లో సినిమా థియేటర్లో చూడటానికి జనం క్యూ కట్టవచ్చు. కనుక ఇప్పటికైనా చలనచిత్ర రంగంలో పనిచేసేవారు సెంటిమెంటలను గౌరవించండి, మనోభావాలను గౌరవించండి. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ, హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, హిందూ దేవతలను, హిందూ దేవుళ్లను, హిందువుల ఆరాధ్య దైవమైన కాషాయ వస్త్రాన్ని గౌరవించండి. భారతదేశ జెండాకు ఎటువంటి గౌరవం ఇస్తారో హిందువులు కాషాయ జెండాకు కూడా, కాషాయ రంగుకి, కాషాయ వస్త్రానికి అంత గౌరవం ఇచ్చి పవిత్రమైన రంగు కాషాయం, పవిత్రమైన వస్త్రం కాషాయం, అటువంటి పవిత్రమైన కాషాయాన్ని అపవిత్రము చేసిన ఈ సినిమా బాయ్కాట్ చేయమని ట్విట్టర్లో వైరల్ అయింది. ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు, బాయ్కాట్ పదాన్ సినిమా అని చెప్పి. ఈ విధంగా సోషల్ మీడియాలో చూడొద్దు పదాన్ సినిమా అంటే ఇది అట్టర్ ఫ్లాప్ అవటం తథ్యమని సినీ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.